దేవుని దీవెనలతో నాన్న ఆశీస్సులతో ఇడుపులపాయ నుంచి జగనన్న వదిలిన ఈ బాణం 3000 కిలోమీటర్లు పయనించి ఈ రోజు ఇక్కడ మీ చెంతకు చేరుకుంది. జగనన్న తరపున చేస్తున్న ఈ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రజా ప్రస్థానమే. సరిగ్గా 10 సంవత్సరాల క్రిందట రాజశేఖర్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఒక మహాయజ్ఞంలా మండుటి ఎండలో రోజుకి 20 కిలోమీటర్లు పైగా చేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలను కళ్ళారా చూశారు. ప్రజల అవసరాలను గమనించారు. వారి బాధలను అర్థం చేసుకున్నారు. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నిమిషం నుంచి ప్రతి క్షణంలో ప్రజల గురించి ఆలోచన చేశారు. వారికి మేలు చేయాలని తప్పించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి మన రాష్ట్రంలో ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని తప్పించారు. ఆ తపనలో నుంచి పుట్టినవే రాజశేఖర్ రెడ్డి గారి అద్భుతమైన పథకాలు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి, నేను ప్రతి రైతుకి అండగా నిలబడాలని రాజశేఖర్ రెడ్డి గారు తప్పించి జలయజ్ఞం తలపెట్టారు. రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 కోట్లతో రైతులకు విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఆ తర్వాత 1300 కోట్లతో రైతులకి రుణాల వడ్డీని మాఫీ చేశాడు. ఆ తర్వాత 12,000 కోట్లతో రైతుల రుణమాఫీ కూడా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంతకు ముందు రైతులకి, మహిళలకి రూపాయికి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి, మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు, అంతవరకు బ్యాంకు ముఖం చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల గురించి అయితే రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు. పేదరికమైన ఊబిలో నుంచి కుటుంబాలు బయటపడాలి అంటే చదువే శాశ్వత పరిష్కారం అని రాజశేఖర్ రెడ్డి గారు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాల్సి అది చదువుకోండి అని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక ఆరోగ్యశ్రీ గురించి రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడు కూడా గొప్పవాడిలాగా వైద్యం చేయించుకోగలగాలి. ఏ నాయకుడికైనా జబ్బు వస్తే ఆ నాయకుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోడు, ఆ నాయకుడు ప్రైవేట్ ఆసుపత్రి, కార్పొరేట్ ఆసుపత్రికే పోతారు. నా ప్రజలు మాత్రమే ఎందుకు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి? వాళ్ళకి కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే పేదవాళ్ళు కూడా లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొంది కార్పొరేట్ ఆసుపత్రిలో తలెత్తుకొని వైద్యం చేయించుకోగలిగారు. 108, 104 కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది. 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ పని అయితేనేమి, ఏ పథకమైనా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు.